రొటీన్ స్టోరీ, రొటీన్ మెసేజ్. కానీ ఎక్కడ బోర్ అనిపించదు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక బాలయ్య బాబు దగ్గర ఎంట్రీ కానీ పాప సెంటిమెంట్ సీన్స్ కానీ చాలా సరదాగా ఉంటాయి. అలా వెళ్ళిపోతుంటుంది. ఇంక ఇంటర్వెల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అరాచకం గూస్ బంప్స్. బాలయ్య బాబుని గట్టిగా వాడుకున్నాడు బాబీ డేవల్ అయితే మాత్రం. నువ్వు ఎంతలా వాడుకుంటావు, నేను డబల్ బీచం కొడతాను, డబల్ బీచం కొట్టాడు. ప్రతి ఒక్కడు జూడే చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది బాలయ్య బాబు సినిమాకి. ఆ విధంగా ఇచ్చాడు. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికే మెయిన్ స్టోరీ ప్లాట్ అండ్ ఎమోషన్స్ అదంతా సెకండ్ హాఫ్ రావడం వల్ల ఫస్ట్ హాఫ్ రేస్ గా జరిగింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు టెల్ అనిపించేస్తుంది మనకి. సో సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా వెళ్తుంటుంది, బోర్ కొట్టదు. అండ్ బాలయ్య అని చెప్పట్లా, ఫస్ట్ హాఫ్ కంటే స్లోగా వెళ్తుంది. ఏ క్లైమాక్స్